సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అంటే మీరు పర్టికులర్గా మిమ్మల్ని చూస్తే కనుక చెప్పండి. ఒక తమిళ ఆర్టిస్ట్ లాగా కనిపిస్తూ ఉంటారు. ప్రధానంగా తమిళ ఆర్టిస్టు డబ్బింగ్ చూస్తే కనుక గోపరాజు గారు రమణ గారు డబ్బింగ్ చెప్పినట్టు అన్నట్టుగా అని ఎలివేట్ అవుతుంది. అవును. ఎలా వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది? అంటే వస్తుందా మేసకట్టు పెద్దదవడం, ఐబ్రో పెద్దదవడం, ఒక తమిళ నటుడు కూడా దగ్గరగా ఉన్నట్టు మలయాళం తమిళ్ సంబంధించిన వాళ్ళలాగా ఉంటుంది. రీసెంట్గా ఈ ప్రాబ్లం నేను ఒక విధంగా ఫేస్ చేశాను కూడా. అది ఎలా అంటే బృందా వెబ్ సిరీస్ చేశాను. అవును, చేసినప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో ఫణి గారు అనే అసోసియేట్ డైరెక్టర్, ఆయన రికమెండేషన్తో డైరెక్టర్ సూర్య గారికి పరిచయం చేయటం. డైరెక్టర్ గారు చిన్న ఆడిషన్ తీసుకున్నారు, పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. చేసి ఆ క్యారెక్టర్ చేసేసిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే ఇక్కడ వాళ్ళేమో వీడు మనవాడు కాదు అనుకున్నారు, అక్కడ వాళ్ళేమో వీడు మనవాడు కాదు కదా అనుకున్నారు. ఓవరాల్గా అటు ఇటుగా కానీ మంచి పేరు వచ్చింది. చాలా గొప్ప పాత్ర, చాలా నిజంగా ఆ పాత్ర క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. ఆ పుణ్యం దర్శకుడు సూర్య గారిదే. అలాగే నాకు ఆ ఛానల్ అదే ఆ సిరీస్లోకి అవకాశం రావడానికి దారి వేసినటువంటి అసోసియేట్ ఫణి గారు. ఓకే. అలాగే ఇక గొంతుల విషయానికి వస్తే నాన్నగారితోనే నాటకాలు. అవును, నాటకాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం, నాటకాల సంబంధించి మాట్లాడితే. అలా ఇద్దరు గొంతు దగ్గరగా ఉంటుంది.